ఎదుటివారితో పోటీపడే తత్వముండాలి. కాని వారిని నాశనం చేయాలనుకునే మనస్తత్వం ఉండకూడదు. అది ఎదుటివారికంటే మనకే ఎక్కువ ప్రమాదం. బాధ, ఓటమి, ద్వేషం, అవమానం, నష్టం ఇవన్నీ దాటొచ్చిన తర్వాతే మనిషి అవుతాడు. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పాత్రలు ఎంత శుభ్రంగా ఉన్నా, బట్టలు ఎంత మెరిసిపోతున్నా అనుమానంతో చూసేవాడికి మరకే కనిపిస్తుంది. మన అనుకున్న వాళ్లు మనతో లేని లోటును ప్రపంచంలో మరెవరూ పూరించలేరు. నీ జీవితాన్ని నీవు కోరుకున్నట్టు మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. శృంగారం అద్భుతంగా ఉంటుంది, కాని కొన్నిసార్లు మీరు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అది కేవలం కామమా అని ఆలోచించడానికి మీరు దాని నుండి ఒక అడుగు వెనక్కి వేయాలి.